మనిషి జన్మ ఎప్పుడూ బయట యుద్ధం చేయడం కాదు. నిజంగా మనిషి యుద్ధం చేయాల్సింది తనలోని 6 మంది శత్రువులతో. ఇవి బయట లోకంలో కనిపించే శత్రువులు కాదు. ఇవి మన హృదయంలో నివసించే 6 మంది రాక్షసులు. వీరే అర్షడ్ వర్గాలు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. ఈ 6 శక్తులు మన బుద్ధిని, మన మనస్సుని, మన జీవిత లక్ష్యాన్ని దారి తప్పించగలవు. ఇవి నియంత్రణలో ఉంటే మనిషిని దేవుడిలా తయారు చేస్తాయి. కానీ వీటికి బానిస అయితే మనిషిని పాశవిక స్థితికి తోసేస్తాయి. బయట శత్రువుల కన్నా మన లోపల ఉన్న శత్రువులే ఎక్కువ ప్రమాదకరం. ఈ వీడియోలో అర్షడ్ వర్గాలు అంటే ఏమిటి, అవి మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి, మన పూర్వకాల పురుషులు యోగులు వీటిని ఎలా ఎదుర్కొన్నారు, మనం ఈ రోజుల్లో వాటిని ఎలా జయించగలం, అర్షడ్ వర్గాలపై విజయం ఎలా సాధించాలి. ఇది కేవలం ఒక తత్వ విజ్ఞాన పాఠం కాదు, ఇది మన జీవితాన్ని మార్చే ఆత్మ విచారణ. వీటన్నింటినీ తెలుసుకునేందుకు వీడియోలోకి వెళ్దాం. అర్షడ్ వర్గాలు అంటే ఏమిటి? అర్షడ్ వర్గాలు 3 భాగాలుగా చేస్తే అరి అంటే శత్రువు, షడ్ అంటే 6, వర్గ అంటే గుంపు. అర్షడ్ వర్గాలు అంటే 6 అంతర్గత శత్రువులు. ఇవి శారీరకంగా కాకుండా మానసికంగా మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఆ 6 శత్రువులు ఎవరంటే కామం అంటే కోరిక, క్రోధం అంటే కోపం, లోభం అంటే ఆశ, మోహం అంటే మాయ, అతి వ్యామోహం, మదం అంటే అహంకారం, మాత్సర్యం అంటే అసూయ. వీటన్నిటినీ కలిపి అర్షడ్ వర్గాలు లేకుంటే అర్షడ్ గుణాలు అంటారు. ఉపనిషత్తులలో ఇవి అంతఃశత్రువులుగా చెప్పబడ్డాయి. ఈ అర్షడ్ వర్గాలు ఎందుకు శత్రువులంటే ఇవి మన నిజమైన స్వరూపాన్ని మాయం చేస్తాయి. మన ఆలోచన, బుద్ధి, తీర్పులపై ప్రభావం చూపిస్తాయి. ఇవి శాంతిని భంగం చేసి ధర్మాన్ని దారి తప్పిస్తాయి. మానవుని లక్ష్యాలకు అడ్డుగోడలుగా నిలుస్తాయి. మనిషి తన జీవితంలో విజయవంతంగా ముందుకు వెళ్ళాలంటే బాహ్య ప్రపంచాన్ని మాత్రమే కాదు, తన అంతఃలోకాన్ని కూడా జయించాలి. ఈ 6 గుణాలను అర్థం చేసుకోకపోతే ఇవి మన జీవితాన్ని గందరగోళంగా మార్చేస్తాయి. స్వార్థం పెరుగుతుంది, మానసిక స్థితి దిగజారుతుంది, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక దిశలో పతనం జరుగుతుంది. ఇక మన అర్షడ్ వర్గంలోని ఒక్కొక్క గుణం గురించి తెలుసుకుందాం. మొదటిది కామం. మనిషి యొక్క మొదటి మాయ కామం. ఇది పుట్టుక నుంచి మనలో ఉంటుంది. కానీ సమస్య ఏంటంటే అది మన జీవితాన్ని ఏ దిశగా నడిపిస్తుందన్నదే. కామం అంటే కేవలం శారీరక కోరిక మాత్రమే కాదు, ఇది మన ఇంద్రియాల కోరిక, మనస్సు, ఆకాంక్ష. ఇది శరీరానికి మాత్రమే కాదు, మనసుకు బానిసను చేస్తుంది. కామం అనేది సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క భావన అని పురాణాలు చెబుతాయి. కోరిక నియంత్రణ లేకుంటే జీవితం నాశనం అవుతుంది. స్టేటస్, ఫేము, లగ్జరీసు ఇలా కోరికల రూపంలో మనల్ని తినేస్తాయి. మనసు నిరంతరం ఏదో కావాలనే స్థితిలో ఉంటుంది. అది పొందకపోతే అసంతృప్తి, అసహనం. కామము మనస్సుని సంకుచితం చేస్తుంది. విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్నప్పుడు మేనక అనే అప్సరస ద్వారా కామంలో పడి తపస్సు భంగం చేసుకున్నాడు. అతని తపస్సంతా వ్యర్థమైపోయింది. రావణుడు సీతపై మనసు పడి రామునిని ద్వేషించి లంకను నాశనం చేసుకున్నాడు. మనసు అదుపు తప్పితే పరిస్థితి అలా ఉంటుంది. కామము పూర్తి నెగిటివ్ కాదు, దీనికి పాజిటివ్ యాంగిల్ కూడా ఉంది. కామం అనేది ఒక శక్తి కూడా. దాన్ని సద్వినియోగం చేస్తే అది సృష్టికి మూలం, ప్రేమకు బీజం. ఒక యోగి అంటాడు, కామం నశించకూడదు, మారాలి. కోరికలను ధర్మపదంలో నడిపితే అదే పూజా మార్గం అవుతుంది. కామాన్ని జయించే మార్గాలు వివేకం. ఏ కోరిక అవసరమో ఏది మాయో తెలుసుకోవడం వివేకం. వినయం, కోరికలను నియంత్రణలో ఉంచే బుద్ధి. ధ్యానం, మనసుని కంట్రోల్కి తెచ్చుకోవడం. సంగత్యాగం, మనస్సుని ప్రేరేపించే వాతావరణం నుండి దూరంగా ఉండడం. కామం ఒక అగ్ని, దాన్ని పూజలో దీపంగా వాడితే శాంతిని ఇస్తుంది. అదే అగ్ని నియంత్రణ లేకుండా వ్యాపిస్తే జీవితం దహించి వేస్తుంది. ఇక రెండవ గుణం క్రోధం అంటే కోపం. కోరిక నెరవేరకపోతే మనిషి ఏమవుతాడు? బుద్ధిని కోల్పోతాడు, మనసు ఉప్పొంగుతుంది, గట్టిగా శబ్దాలు చేస్తాడు, నిశ్శబ్దంలో నిప్పులు నూరుతాడు. అదే క్రోధం. ఇది ఎప్పుడూ ఒక కోరిక నెరవేరకపోవడం వల్లే పుడుతుంది. మనం ఆశించినట్లు జరగకపోతే, మన ఆశయాన్ని ఎవరైనా అడ్డుకుంటే మనం కోపంతో రగిలిపోతాం. క్రోధం వల్ల ఏమవుతుందంటే క్రోధం మన ఆలోచన శక్తిని నిలిపేస్తుంది, విషయం పట్ల అవేర్నెస్ని తక్కువ చేస్తుంది. మన మాటలు, ప్రవర్తన నియంత్రణ కోల్పోతాము, పశువుల వలె ప్రవర్తిస్తాము. అది మానవతా స్థాయి దిగజారడం అవుతుంది. క్రోధం కంట్రోల్ చేయలేని మనిషి రాక్షసుడవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, పురాణాల్లో పార్వతీదేవి శివునిపై కోపంగా ఉండటం వల్ల శక్తి వేరయ్యి దుర్గా అవతారాలు ఉద్భవించాయి.
దుర్వాస మహర్షి దుర్యోధనుడు కోపంతో భయంకరంగా స్పందించారు. క్రోధం మహాశక్తిగా మారుతుంది. అది ధర్మంగా మారితే నరసింహ రూపమవుతుంది. అధర్మంగా మారితే హిరణ్యకశిపుడి విధ్వంసమవుతుంది. ఇప్పటి పరిస్థితుల్లో మనసులో క్రోధ ప్రభావం ఎలా ఉంటుందంటే దానివల్ల బ్లడ్ ప్రెషర్, హార్ట్ బీటు పెరుగుతుంది. మన మెదడు స్తంభించి ఫ్లైట్ మోడ్లోకి వెళ్తుంది. తర్వాత పశ్చాత్తాపం తప్పదు. జీవితంలో క్రోధం ఎలా బయటపడుతుందంటే మాటల్లో తీవ్రత, మన బాడీలో రియాక్షన్లో అసహనం, లోపలే మంట పుట్టే నిప్పులా లేదా ముసురుగా ఉండి ఒక్కసారి పేలిపోతుంది. ఇవన్నీ మనల్ని శారీరకంగా, మానసికంగా దెబ్బతీస్తాయి. క్రోధాన్ని ఎలా జయించాలంటే మౌనం పాటించడం, మనసుని కంట్రోల్లోకి తెచ్చుకోవడం. కోపం వచ్చినప్పుడు 3 సార్లు లోతుగా శ్వాస తీసుకోవడం, ఎదుటివారి స్థితిని అర్థం చేసుకోవడం, ఏదైనా మంచి బుక్ చదవడం, ధ్యానం చేయడం, మీకు నచ్చిన వారితో మాట్లాడడం, ఇలా క్రోధాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోలేకపోతే మనల్ని తగలబెడుతుంది. అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇక 3వ గుణం లోభం. లోభం అంటే అదనంగా ఏదైనా సంపాదించాలనే తపన. లోభం అంటే అధిక ఆశ. ఇది మనకు ఉన్నదానికి తృప్తి చెందకుండా ఇంకా ఇంకా కావాలని తప్పించే మానసిక స్థితి. మానవునికి అవసరం గరిష్టమైతే ఆశ మాత్రం అపరిమితం. ఇది కేవలం ధనమునే కాదు, పదవికి, పేరుకి, ప్రతిష్టకి, భోజనానికి, సంబంధాలకు కూడా వర్తిస్తుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునితో ఇలా అన్నాడు: అర్జున, కామం, క్రోధం, లోభం ఆత్మను నాశనం చేసే నరక ద్వారాలు. పురాణాల్లో లోభ ప్రభావం ఎలా ఉన్నాయో చూద్దాం. ధృతరాష్ట్రుడు రాజ్యానికి అతిగా ఆశపడి పుత్రమోహంతో ధర్మాన్ని వదిలేశాడు. కుబేరుడు లోభంలో ఉండగా శివుని దయ వల్ల ధనాధిపతిగా మారాడు. కానీ అది ధర్మంతో ఉంది కాబట్టి మార్పు సాధ్యమయ్యింది. సుర సంగ్రామంలో అమృతాన్ని కోరి తగాదాలు జరిగాయి. అక్కడ మోహం మరియు లోభం కలిసి నాశనానికి దారి తీశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లోభం ఎలా ఉందంటే ధనం తక్కువ ఉండడం సమస్య కాదు, ఉన్నదాన్ని చూసి అసంతృప్తిగా ఉండడం అదే లోభం. అవసరాన్ని మించి కోరికలు ఉండటమే లోభం. బ్రాండెడ్ బట్టలు, లగ్జరీ, ఎదుటివాళ్లతో కంపారిజన్ చేసుకోవడము ఇవన్నీ లోభ లక్షణాలు. ఎదుటివాళ్ళ ధనం చూసి బాధపడటం లోభం. లోభం వల్ల నష్టాలు ఏంటంటే మనశ్శాంతి లేకపోవడం, ఇతరుల ఆస్తిపై కన్నేయడం, దుష్పరిమాణాలను ముందుగానే అంచనా వేయలేకపోవడం. లోభం అజ్ఞానం కలిగిస్తుంది. అజ్ఞానం భయాన్ని కలిగిస్తుంది. భయం దోషాలకు దారితీస్తుంది. లోభాన్ని ఎలా నియంత్రించుకోవాలంటే తృప్తి, ఉన్నదానితో సంతోషపడటం, ఆస్తి పట్ల మమకారం తగ్గించుకోవడం. సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి అంటే అవసరం ఉన్నప్పుడే వాడుకోవడం, అవసరాలకు కోరికలకు తేడా తెలుసుకునే వివేకం కలిగి ఉండటం. అలాగే రోజు ధ్యానం చేయడం వల్ల మనం ఏమి కోరుకుంటున్నామో స్పష్టత వస్తుంది. అవసరమైనదే తీసుకొని మిగిలినది విడిచిపెట్టడం అనేది ఆధ్యాత్మిక జీవిత లక్షణం. లోభం ఒక బావి లాంటిది. అందులో ఎంత నీరు పోసినా నిండదు. కానీ ఒకసారి తృప్తి అనే తాళం వేసి మూసేసిన తరువాత మనసుకు శాంతి లభిస్తుంది. తర్వాత 4వ గుణం మోహం. మోహం అంటే మాయ, అటాచ్మెంట్. మోహం అంటే మాయకు లోనవ్వడం. ఇది నిజాన్ని చూడకపోవడం, వ్యక్తిని మరింతగా ఆరాధించడం వల్ల ఏర్పడే అటాచ్మెంటు, అభిమానం, అవాస్తవం పట్ల ఆకర్షణ. మోహం ఉన్న చోట వాస్తవం కనబడదు. ప్రేమ స్వేచ్ఛ ఇస్తుంది, మోహం బంధించి పెడుతుంది. మనం ఒక వ్యక్తి, పదవి, ఆస్తి, సంబంధము లేక ఆలోచనల పట్ల బలమైన అనుబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మన బుద్ధి దాన్ని వదిలించుకోలేకపోతుంది. అప్పుడు దాన్ని కోల్పోతే లేదా ప్రమాదంలో ఉన్నా మనం సహించలేము. ఎందుకంటే మోహంలో ఉన్నాం కాబట్టి. మోహం ఉన్న చోట నిర్ణయంలో పక్షపాతం ఉంటుంది. అది మన బుద్ధిని మాయ చేస్తుంది. తల్లిదండ్రులు మోహంతో తమ పిల్లలపై అనవసరపు నియంత్రణ చేస్తారు. సంబంధాల్లో అనుబంధము, సెల్ఫోన్ల మీద పిచ్చి మోహము, పబ్బులు, ఫ్రెండ్స్ల పట్ల బలమైన ఆసక్తి పెంచుకోవడము. మోహాన్ని ఎలా అధిగమించాలంటే వాస్తవాన్ని గుర్తించడం, ఏదీ శాశ్వతం కాదనే జ్ఞానం కలిగి ఉండడం, మన అతి ప్రేమ వల్ల ఎవరికైనా నష్టం జరుగుతోందా అని వివేకంగా ఆలోచించడం, ధ్యానం వల్ల మానసిక స్పష్టత తెచ్చుకోవడం. ప్రతి సంబంధము, ఆస్తి, పదవి ఏవీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. మోహం ఒక చీకటి మబ్బు లాంటిది. అది ఉన్నంతకాలం మనకు మార్గం కనిపించదు. జ్ఞానం రావాలంటే మోహం తొలగాలి. ప్రేమలో బంధాన్ని విడిచి స్వేచ్ఛను అందించాలి. ఏది శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. వేటి మీద మోహం ఎక్కువగా పెంచుకోకూడదు. ఏది మన వెంట రాదు అని గుర్తుంచుకోవాలి. మోహం ఉన్న చోట బుద్ధి ఉండదు. మోహం తొలగిన చోటే స్వేచ్ఛ, జ్ఞానం, భక్తి ఉండగలవు. ఇక 5వ గుణం మదం. మదం అంటే అహంకారం, గర్వం, దేహం మీద అభిమానం. ఇది మనకి ఉన్న శక్తి, విజయం, సంపద, రూపం, జ్ఞానం, స్థానం మీద వచ్చే వ్యతిరేక బలహీనతే అహంకారం.
మదం మన మనస్సును ఇతరుల పట్ల చులకన భావంగా మారుస్తుంది. అది మెల్లగా గర్వంలా మారి మన మంచితనాన్ని కాల్చేస్తుంది. పురాణంలో మదానికి కొన్ని ఉదాహరణలు. రావణుడు జ్ఞానం ఉన్నవాడు, గొప్ప శక్తి కలవాడు, అపారమైన భక్తి కూడా ఉంది. కానీ మదంతోనే నాశనమయ్యాడు. హిరణ్యకశిపుడు నేనొక్కడినే గొప్పవాడిననే మదంతో దేవుడితో ప్రళయానికి దిగాడు, నాశనమయ్యాడు. మదం ఉన్న చోటే వినాశనం దాని అంచునే ఉంటుంది. ప్రస్తుత ప్రపంచంలో మదం ఎలా ఉందంటే, ఉద్యోగంలో ఉన్నవాడు నేనుంటేనే పనులు నడుస్తున్నాయనే అభిప్రాయం, ఆస్తి కలవాడు ఇతరులని తక్కువగా చూసే స్వభావం, టాపరైన విద్యార్థి అహంకారంతో తన తోటి విద్యార్థులను హేళన చేయటం. ఈ మదం వల్ల మనిషి అసలు ఎవరన్నది మరచి నేనే గొప్ప అనే అభిప్రాయంలో ఉంటాడు. మదం వల్ల ఇతరుల అభిప్రాయాన్ని పట్టించుకోకపోవడం, తక్కువ స్థాయిలో ఉన్నవాడి పట్ల చులకన భావన ఉండటం, నాకు అన్నీ తెలుసు ఇంకేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే దృష్టి కలిగి ఉండడం, మనుషుల పట్ల చులకన భావన కలిగి ఉండడం. మదాన్ని అదుపులో పెట్టే మార్గాలు: వినయం, అంతా తెలుసు అనే భావన వీడి నేర్చుకుంటూనే ఉండే దృక్పథం. సత్సంగమం, అందరితో కలిసిమెలిసి ఉండడం, సేవాభావనను పెంచుకోవడం. ఏదీ శాశ్వతం కాదు, ఏదీ నాది కాదు అనే ఆత్మజ్ఞానం కలిగి ఉండడం. ధ్యానం, మానవ అహంకారాన్ని కరగదీయగల శక్తి. అది నేను అనే భావాన్ని మనముగా మార్చుతుంది. మదం ఉన్న చోటే వినయం ఉండదు, వినయం ఉన్న చోట మదానికి చోటు ఉండదు. మదం మన ప్రగతికి అడ్డుగోడ. అదే మదాన్ని విడిచి ధర్మాన్ని అనుసరిస్తే మోక్షానికి మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక 6వది చివరిదైన గుణం, అత్యంత ప్రమాదకరమైనది మాత్సర్యం. మాత్సర్యం అంటే ఈర్ష్య, అసూయ. పక్కవాడు విజయం సాధిస్తే అది చూసి మన హృదయం నిశ్శబ్దంగా కాలిపోతే, వాళ్ళ వైపు చూసి మనసు నొచ్చుకుంటే అది అభినందన కాదు, అదే మాత్సర్యం. మాత్సర్యం అనగా ఇతరుల విజయం, ధనం, అందం, గుణాల పట్ల కలిగే అసూయ. ఇది మనలో నాకు లేనిది వాడికి ఎందుకు అనే విషభావాన్ని నింపుతుంది. మాత్సర్యం అనేది మనల్ని మానసికంగా తినేయడమే. ఇది ఒక పగ, క్రోధం కాకపోయినా అంతకంటే భయంకరమైన, లోపల నుంచి కూల్చేసే మానసిక స్థితి. పురాణాల్లో మాత్సర్యానికి ఉదాహరణ శకుని. ధర్మానికి మాత్సర్యంతోనే కుయుక్తులు. పాండవుల ప్రజాదరణ, ధర్మబద్ధత పట్ల అసూయతో ఆయన మహాభారతాన్ని మొత్తం ద్వేషంతో నడిపించాడు. ఇంద్రుడు తపస్సులో ఉన్న వాల్మీకి విశ్వామిత్రునిపై హాని తలపెట్టాడు, తన పదవి పోతుందనే అసూయతో. దేవతలు కూడా మారిపోయే పరిస్థితులు మాత్సర్యం వల్ల. దుర్యోధనుడు పాండవుల విజయాన్ని సహించలేక పదే పదే కుట్రలు. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో మాత్సర్యం ఎలా ఉందంటే, పక్క వాళ్ళ ఉద్యోగం, సంపాదన, పిల్లల ర్యాంకులు, బంగారం, కారు, బంగ్లా, ఇలా ఏమైనా సరే అసూయతో రగిలిపోతే అదే మాత్సర్యం. తనను చూసి సంతోషపడలేకపోవడం మాత్సర్యం. ఎదుటి వాళ్ళ విజయాన్ని అభినందించలేకపోవడం ఈర్ష్య. ఇది డైరెక్టుగా మన జీవితాన్ని నాశనం చేయదు, కానీ మన హృదయం అసూయతో రగిలిపోయి శాంతి లేకుండా చేస్తుంది. మాత్సర్యం వల్ల కలిగే నష్టాలు ఏంటంటే, బంధాలు దెబ్బతినడం, మనశ్శాంతిని కోల్పోవడం, పరుల గురించి తప్పు అభిప్రాయాలు కలగడం, వాటి వల్ల చేసే దుష్ట ప్రవర్తన, నింద, ఆక్షేపణ, కుట్రలు. ఇతరుల వెలుగు చూసి మన చీకటిని మరింత పెంచుకోవడం మాత్సర్యం లక్షణం. మాత్సర్యాన్ని అధిగమించే మార్గాలు ఏంటంటే, మైత్రి భావన, ప్రతి జీవితో స్నేహంగా ఉండే మనసు కలిగి ఉండడం. ధర్మదృష్టి, ఎవరికైతే మంచి జరుగుతుందో అది వారి కృషి అని అంగీకరించడం. ఆత్మవిశ్వాసం, మన దారిలో మనం నడవడమే గొప్పతనం. వినయం, వారి కృషిని గుర్తించి గౌరవించగల సామర్థ్యం. అసూయ ఉన్న చోటే అభివృద్ధి ఉండదు, సంతోషాన్ని పంచుకోగలిగిన చోటే మంచి జరుగుతుంది. ఎదుటివారి విజయాన్ని చూసి ఆనందపడగలిగితే మన మనస్సు స్వచ్ఛతకు దగ్గరైంది అని అర్థం. ఈ 6 గుణాల గురించి తెలుసుకున్నాము. ఈ 6 గుణాలు కలిపి మనిషిలో ఉంటే మనిషిని శత్రువులు చుట్టుముట్టరేమో కానీ అతని మనసుని మాత్రం 6 అజ్ఞాత శత్రువులు నిత్యం చుట్టుముడుతూనే ఉంటాయి. అవే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. అవే అర్షడ్వర్గాలు. వీటిని గెలిచినవాడు యుద్ధంలో విజయం సాధించిన వీరుడు కంటే గొప్పవాడు. ఎందుకంటే ఈ యుద్ధం లోపల జరుగుతుంది, ఎవరికీ కనిపించదు. కానీ మన మనసు మాత్రం ప్రతిరోజు ఫలితాలను అనుభవిస్తూనే ఉంటుంది. కామం మనసు మీద అధికారం సాధించాలి అంటుంది. క్రోధం అహంకారాన్ని పెంచి బంధాలను తగలబెడుతుంది. లోభం తృప్తిని దూరం చేస్తుంది. మోహం మాయలో ముంచి నిజాన్ని మరిపిస్తుంది. మదం మంచిని, దాని స్వరూపాన్ని మర్చిపోయేలా చేస్తుంది. మాత్సర్యం హృదయాన్ని విషపూరితం చేస్తుంది. ఇవన్నీ కలిసినప్పుడు మన జీవితం అజ్ఞానంతో, అసహనంతో, అసంతృప్తితో నిండిపోతుంది. కానీ మనసుని నిశ్చలంగా చూసే శక్తి ఉన్న ప్రతి ఒక్కరూ వీటిని జయించగలరు. మార్పు ప్రారంభించాలంటే మార్గాలు. ఆ మార్గం ధ్యానం, ఆ ఆయుధం వినయం, ఆ దారి జ్ఞానం,
ఆ తార్కికం స్వీయ పరిశీలన. 6 అర్షడ్వర్గాలను జయించిన మనిషి మహాత్ముడిగా మారతాడు. కామం పుట్టినా అది ధర్మంలో కలిసేలా చూడండి. క్రోధం వచ్చినా దాన్ని మార్పుగా మార్చండి. లోభం ఉన్నా దానిని త్యాగంలో మలచండి. మోహం వచ్చినా జ్ఞానంతో కరిగించండి. మదం ఎక్కినా వినయంతో తగ్గించండి. మాత్సర్యం దూరం చేయాలంటే ప్రేమతో ముందడుగు వేయండి. మన విజయానికి అడ్డుగోడలు బాహ్య ప్రపంచంలో ఉండవు, అవి మన మనసులోనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవడమే నిజమైన ధర్మయుద్ధం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా న్యూ వీడియోస్ చూడవచ్చు.